ఐకాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ఐ లవ్ హెచ్ఆర్ అవార్డ్స్ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పోకు విశేష స్పందన లభించింది. ప్రముఖ కంపెనీలకు చెందిన చాలా మంది హెచ్ఆర్లు ఇందులో పాల్గొన్నారు. వారితో సుమన్ ఐటీటీవీ ముఖాముఖి నిర్వహించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అశోక విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డీన్ మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. సో ఈ ఐ లవ్ హెచ్ఆర్ కార్యక్రమానికి అశోక విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో త్రూ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, స్టూడెంట్స్ కి ఏం రీచ్ అవబోతుంది, ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. సో మురళీధర్ గారు, ఇప్పుడు ఐ లవ్ హెచ్ఆర్ కార్యక్రమం త్రూ ఏంటి, అసలు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ దీని త్రూ ఏంటి, బ్రిడ్జ్ ఏంటి అసలు? ఈ రోజు మనకు విద్యాలయాల్లో కానీ, యూనివర్సిటీలో కానీ, కాలేజీలో కానీ ఉండే ముఖ్యమైన సమస్య ఏంటంటే అకాడమిక్స్ చదువుకుంటున్నారు, కానీ అకాడమిక్స్తో పాటు ఇండస్ట్రీకి కావాల్సిన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది చాలా కొరవ ఉంది. దీని యొక్క అవసరం చాలా ఉంది. సో ఈ ఐ లవ్ హెచ్ఆర్ ద్వారా ఈ హెచ్ఆర్ మేజర్ డెలిగేట్స్, సిఇఓస్ కానీ, సిఎక్స్ఓస్ కానీ వాళ్ళ అభిప్రాయాలు, అంటే విద్యార్థులకు ఏ ఏ స్కిల్స్ అలవరుచుకుంటే వాళ్ళకు క్యాంపస్ నుంచి బయటికి రాకముందే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు తీసుకోగలరు. సో ఈ విధంగా ఈ యొక్క మీట్ అనేది విద్యార్థులకు చాలా ముఖ్యము. ఏ ఏ స్కిల్స్, ఎంప్లాయబుల్ స్కిల్స్ నేర్చుకోవాలనే విషయం పైన ఇది చాలా ఉపయోగపడుతుంది. బ్రిడ్జ్ ని ఎట్లా మరి, అంటే ఇండస్ట్రీకి స్టూడెంట్స్ కి గ్యాప్ ఉందని అంటున్నారు కదా, సో దాన్ని ఎట్లా మీరు ఫిల్ చేద్దాం? సో ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్ అనేది ముఖ్యంగా విద్యార్థులకు ఇండస్ట్రీ మీద ఒక అవగాహన కలిగించాలి. దీనికి ముఖ్య అవసరము ఇంటర్న్షిప్స్. అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఇంటర్న్షిప్స్ అనేది యాక్చువల్గా ఇండస్ట్రీలో పోయి చేయడం వలన ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ ఏ ఏ స్కిల్స్ కావాలి, సో దీని మీద వాళ్ళకు చాలా ఉపయోగపడే విషయాలు తెలుస్తాయి. ఆ గ్యాప్ అనేది వాళ్ళు ఇండస్ట్రీ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్గా ట్రైనింగ్ అనేది ఒక 8 months 9 months ఎక్స్టెన్షన్ అనేది తగ్గడం జరుగుతుంది. తొందరగా వాళ్ళు ఆ యొక్క ఇండస్ట్రీలో జాబ్ స్టార్ట్ చేయగలుగుతారు ఈ యొక్క గ్యాప్ బ్రిడ్జ్ చేయడం వల్ల.